ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు రుణమాఫీని ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రుణమాఫీని మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత ఇవాళ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, పండగలు చేసుకుంటా ఉన్నారు. ఊరూరా వాడవాడ ప్రతి మండలంలో ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్తూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. ఇది మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బతుకమ్మ పండుగ కానుకగా అక్కా చెల్లెలు భావిస్తున్నారు. ఇది మా ముఖ్యమంత్రి గారు దసరా పండుగ కానుకగా మాకు రైతు రుణమాఫీ చేశారని చెప్పి ఇలా అన్నదమ్ములు భావిస్తూ ఉన్నారు. కానీ పాపం మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాత్రం ఉరుకుతా ఉన్నారు. నాకైతే అర్థమైతలేదు ఎందుకు ఉరుకుతున్నారో. మంచి పని చేసినప్పుడు అభినందించాల్సింది పోయి మీరు స్వీట్లు ఎందుకు పంచుకుంటున్నారని ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద భారమైన 17,000 కోట్ల రూపాయలను దాదాపు 36 లక్షల కుటుంబాలకు వెలుగు చూడాలి, వాళ్ళు సంతోషంగా ఈ బతుకమ్మ దసరా పండుగ జరుపుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రుణమాఫీ ఎందుకు ఇంత అర్జెంటుగా మేము తీసుకోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 2 ప్రమాదాలు ఉండే. ఈ నెల 30వ తేదీలోగా చేయనట్టయితే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించకుండా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా 12% అపరాధ రుసుము పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ 2 ప్రమాదాలు తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ఖర్చులను కూడా తగ్గించుకొని 4,250 కోట్ల రూపాయలను రైతుల కోసం విడుదల చేసినాం. ఇంత మంచి పని చేస్తే కనీసం ప్రతిపక్షాలు అభినందిస్తారేమో అనుకున్నాం. నిన్న ప్రజా కోర్టులో మెదక్ జిల్లా ప్రజలు మొట్టికాయ వేసినా వీళ్ళకి ఇంకా జ్ఞానోదయం అయినట్టు లేదు. నేను అనుకున్నా మెదక్ ఉప ఎన్నికల్లో కూడా ఇవే మాటలు చెప్పిండ్రు, రుణమాఫీ అయితలేదని, కార్డులు పోతున్నాయని ఎన్నో గోబల్స్ ప్రచారం చేసిండ్రు. సరే, ఆ గోబల్స్ ప్రజలు నమ్మకుండా ఈ ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో అత్యంత పెద్ద మెజార్టీతో మెదక్లో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని దీవించి ఈ ప్రతిపక్షాలకు మొట్టికాయ వేసింది తెలుగుదేశం బీజేపీలకు. ప్రజా కోర్టులో మొట్టికాయ పడ్డ తర్వాతనైనా వీళ్ళలో మార్పు వస్తుందని నేను ఆశించాను. కానీ వీళ్లకు ఇంకా కూడా జ్ఞానోదయం అయినట్టు నాకు కనబడతలేదు. నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగా విమర్శించాల్సి వస్తే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడిని విమర్శించు. ఈరోజు మీ పార్ట్నర్ మీరు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు, కలిసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, కలిసి మీరంతా ఉన్నారు. ఆయన ఈరోజు మాట తప్పిండు. మీరు విమర్శించాల్సి వస్తే ఎన్ని రుణాలున్నా పరిమితి లేకుండా మొత్తం రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ 1,00,000కే కుదించుకొని మాట తప్పినందుకు చంద్రబాబు నాయుడు విమర్శించు. ఇంటికి ఒక్క రుణమే మాఫీ చేస్తా అని మాట తప్పినందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు విమర్శించు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీపై నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను విమర్శించు. ఇలా డాక్రా రుణాలు అన్ని రుణాలు మాఫీ చేస్తా అని ఇలా మెలికలు పెడుతూ తప్పించుకుని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? లేదు, రుణమాఫీని చేసి రైతులకు అండగా నిలబడ్డటువంటి కేసీఆర్ గారిని విమర్శిస్తారా? ప్రజలని అడుగుతా ఉన్నా. రైతు సోదరులారా దయచేసి గుర్తించండి. అంటే ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నీ గింతే. ఇలా పక్క రాష్ట్రంలో రుణమాఫీ చేయకపోయినా, పరిమితులు పెడుతున్నా, మాట తప్పినా, మొత్తం మాఫీ చేస్తామని 1,00,000 కుదించినా, డాక్రా మహిళ రుణాలతో మెలికబెట్టినా అక్కడేమో విమర్శలు చేయకుండా రైతుల కోసం, మా అక్కజెల్లెల కోసం, మా అన్నదమ్ముల కోసం బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకోవాలని, క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించాలని మన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈ విమర్శలు చేసే ప్రతిపక్షాలను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు నేను మా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రతిపక్షాల తీరును మీరు గమనించండి. ఈ ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో దయచేసి గమనించండి. అంటే ప్రతి అంశంలో కూడా వీళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని, దేనికోసం విమర్శించాలి కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? మేము వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు విమర్శిస్తున్నావా? గత ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతాంగానికి అన్యాయం చేస్తే ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం 480 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందజేసి
రైతుల్ని కాపాడినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? నీలం తుఫానులో వడగళ్ల వాన రైతులకు, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసినందుకు విమర్శిస్తున్నావా? గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇవ్వకపోతే ఆ రైతులకు 11.5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి రైతులకు అండగా నిలిచినందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? వ్యవసాయదారులు ఉపయోగించే ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రాలీల మీద పన్నులు రద్దు చేయడమే కాకుండా పాత బకాయిలన్నీ రద్దు చేసి రైతన్నకు అండగా నిలబడ్డందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? ఇక్రి షాట్ తో కలిసి రాష్ట్రమంతా కూడా సాయిల్ టెస్టింగ్ చేసి రైతులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? గ్రామాల్లో రైతులకు అండగా ఉండడం కోసం 4,442 మంది అసిస్టెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులను నియమించే ప్రయత్నం చేస్తున్నందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? గ్రామాల్లో వ్యవసాయం బాగుండాలని కాకతీయుల కాలంలో, రెడ్డి రాజుల కాలంలో, అసఫ్ జాహీల కాలంలో ఏ చెరువులైతే నిర్మాణం చేసినారో ఆ చెరువులన్నీ గత పాలకుల పుణ్యమాని ఇలా చెరువులన్నీ పనికిరాకుండా పోయి చెరువులన్నీ పల్లాలుగా మారిపోతే ఆ చెరువులన్నీ పునరుద్ధరించడం కోసం ఒక బృహత్ ప్రణాళికతో మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ రేపు సమావేశం పెట్టి మరి జల కళను ఉట్టిపడే విధంగా, చెరువులన్నిటినీ మరమ్మతు చేసే విధంగా మా ప్రభుత్వం రైతుల కోసం చేస్తా ఉంటే మమ్మల్ని విమర్శిస్తున్నారా? పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల, పాకాల లాంటి కొత్త పథకాలు తెచ్చి కరువుతో అల్లాడుతున్నటువంటి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా రైతుల్ని కోసం ఒక మంచి పథకాన్ని తెస్తున్నందుకు మమ్మల్ని విమర్శిస్తున్నావా? నాయుడు సాగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతుల కోసం పనిచేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారా? దయచేసి సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి గారు. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. రైతుల కోసం ఇప్పటికే 100 రోజుల్లోనే ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని రైతుల కోసం ప్రతిరోజు ఆలోచించే ఈ ప్రభుత్వాన్ని విమర్శించే దానికి నోరెట్లు వచ్చిందో నాకైతే అర్థమవుతుంది. అంటే మీరు కూడా ఆలోచన చేయాలి. రైతు సోదరులు కూడా కొడతా ఉన్నా, అంటే ప్రొద్దులు లేస్తే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ ప్రతిపక్షాల తీరును మీరు గమనించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేమున్నాం రెడీగా, సద్విమర్శలు చేస్తే, మంచి సూచనలు చేస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవో ఇట్లా మాట్లాడింది కనుకనే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు డిపాజిట్ వచ్చింది మెదక్లో. మీకు 2వ స్థానంకి వెళ్ళి 3వ స్థానంకి పడిపోయింది, ఓట్ల శాతం తగ్గింది. ఇప్పటికైనా ఆలోచన చేయండి, మంచిని మంచిగా గుర్తించే ప్రయత్నం చేయండి. పాపం పొన్నాల లక్ష్మయ్య గారు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఆయనకు అసలు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు పొన్నాల లక్ష్మయ్య గారికి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన పాపాలే కదా. మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెరువును పట్టించుకున్న పాపాన పోలే. మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అదనపు ఆయకట్టు ఇవ్వలేకపోయినారు. మీరు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క పైసా ఇయ్య అంటే మాట్లాడలేకపోయినటువంటి వ్యక్తి మీరు అయ్యాల మా గురించి విమర్శించారు. సరే, అయినా ఇటువంటి విమర్శలకు బెదిరే అదిరేటువంటి ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం ఇది. తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసమే ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. తెలంగాణ ప్రజలలో ఒక మార్పు కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ప్రతిపక్షాలు ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుంటే మంచిది. మీరు ఎన్ని గోబల్స్ ప్రచారం చేసిండ్రు మెదక్లా, ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు. మీరు జిరాక్స్ కాగితాలు చేసి పంచిండ్రు, కార్డులు పోతాయని. రుణమాఫీ జరగదని ఇంటింటికి పోయి గడప గడపకు చెప్పిండ్రు. కానీ వాళ్ళు రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు ఎందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు? పక్కన చంద్రబాబు నాయుడు చేయకపోతే ఎందుకో మాట్లాడతలేరు, ఎందుకో నోరు రావడం లేదు. అది మీకు కనబడతలేదా? కిషన్ రెడ్డికి, బీజేపీ నాయకులకు మీరు ఇద్దరు కలిసే పొత్తులో ఉన్నారు కదా, ఇద్దరు కలిసే సంసారం చేస్తారు కదా. కేంద్రంలో రాష్ట్రంలో ఒకటిగానే ఉన్నారు కదా. నిన్న జరిగిన మెదక్ ఎన్నికల్లో కూడా ఒకరినొకరు భుజాలు రాసుకొని తిరిగింది కదా. మరి అక్కడ ఎందుకు అడుగుతలేరు చంద్రబాబు నాయుడును? అక్కడ ఎందుకో మాట మారిస్తే అడగరు? సరే, మీరు అక్కడ అడిగినా అడగకపోయినా మాకు పర్వాలేదు, అది మీ ఇష్టం, మీ సంగతి ప్రజలు చూసుకుంటారు. కానీ ఇక్కడ అనవసరమైన విమర్శలు చేసి అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే పట్టుదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కానీ అనవసరంగా చేస్తే మాత్రం ప్రజల్లో ఉన్న కాస్త విలువ కూడా మీది పోతుంది.
మొన్న చావు తప్పి కన్నులొట్టపై డిపాజిట్ వచ్చింది కానీ మళ్ళీ తప్ప డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. अगर हम तय करें कि हम गंदगी नहीं करेंगे तो दुनिया में किसी की ताकत है हमारे बेंगलोर को आकर के गंदा कर सके?